మన సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తూ ఉన్నాయో, ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు చూస్తే తెలుస్తూనే ఉంది. అందులోనూ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇక స్టార్ హీరో అయితే సరే, ఇక వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎప్పుడూ నెట్టింట్లో హాట్ టాపిక్. అలా గత కొంతకాలం క్రితం వరకు కొనసాగిన హాట్ టాపిక్‌గా నిలిచిన వార్తల్లో ఒకటి మన కింగ్ నాగార్జున గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో. ముఖ్యంగా నాగార్జున గారి కొడుకు స్టార్ హీరో నాగ చైతన్య స్టార్ హీరోయిన్ అయిన సమంతను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం తర్వాత కొన్నేళ్ల పాటు వాళ్ళ విడాకులకి సంబంధించిన విషయాలు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తూ వచ్చాయి. ఉన్నది లేనిది చిరువడు పలువడు చేస్తూ ప్రతి సందర్భానికి ఈ జంటని ముందుకు తీసుకువస్తూ ఆ జంట విడిపోవడం వెనుక కారణాలు అవి ఇవి అంటూ ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేశాయో, నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు. నిజం చెప్పాలి అంటే వ్యక్తిగా ఇలాంటి సంఘటనలు ఎంత సినీ సెలబ్రిటీ అయినప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు నాగార్జున గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని బాగా కుదిపివేశాయి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాల ద్వారా వచ్చిన వార్తలు ఒకందుకు కారణం అని కూడా అంటూ ఉన్నారు అందరూ. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఒకానొక సందర్భంలోనే ప్రముఖ రాజకీయవేత్తగా రాణించిన తెలంగాణ మంత్రి అయిన కొండా సురేఖ గారు కూడా నాగార్జున గారిని, ఆయన కుటుంబాన్ని, ముఖ్యంగా నాగ చైతన్యాన్ని, సమంతని ఉద్దేశిస్తూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేశాయి. నిజానికి ఆ సంఘటన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది అంటే, ఆవిడ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు అంటూ ప్రతి ఒక్కరు స్పందించిన వాళ్ళే. ముఖ్యంగా తన కుటుంబాన్ని ఉద్దేశించి అలా ఓ ప్రముఖ రాజకీయవేత్త మాట్లాడడం నాగార్జున గారిని బాగా కుదిపివేసింది. ఆ కామెంట్స్‌కి ఆయన బాగా ఆందోళనకు కూడా గురయ్యారు. ఇలాంటి నేపథ్యంలోనే తన కుటుంబం పరువు ప్రతిష్టలని దృష్ట్యా తన కుటుంబంపై ఇలాంటి కామెంట్లు చేయడం మంచి పద్ధతి కాదు అంటూ ఆ మంత్రిపై నాగార్జున గారు కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి గత కొన్ని నాళ్లుగా ఆ కేసు కోర్టులో నడుస్తున్న సమయంలోనే ఈ మధ్య కాలంలోనే మంత్రి కొండా సురేఖ గారు నాగార్జున గారి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకి ఆవిడ బాధపడుతూ తన ఉద్దేశం అది కాదని, కావాలని ఎవరిని అలా అనలేదని, తను అనుకోకుండా ఏవైనా మాటలు జారి ఉంటే మాత్రం తనని క్షమించండి అంటూ బహిరంగంగా ఆమె సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నాగార్జున గారిని, ఆయన కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఆవిడ పెట్టిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. ఇక దీనికి నాగార్జున గారు తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం అందరినీ చేతులెత్తి మొక్కవలసిందే నాగార్జున గారికి అని చెప్పాలి. అయితే ఓ ప్రముఖ రాజకీయవేత్తగా రాణించిన ఒక రాజకీయవేత్త తన కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఆవిడ చేసిన వ్యాఖ్యలకి అప్పట్లో ఆయన బాధపడడం, అంతేకాకుండా తన కుటుంబ పరువు ప్రతిష్టలను ఆలోచించి కోర్టులో కేసు కూడా పెట్టినప్పటికీ ఆ తర్వాత ఆమె ఈ మధ్య కాలంలోనే బహిరంగంగా తమ కుటుంబాన్ని ఉద్దేశించి అనాలని అనలేదని, పొరపాటు జరిగిందని, పొరపాటున తన మాటలు అసలు ఆ కుటుంబాన్ని బాధ పెడితే దయచేసి క్షమించండి అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్‌కి ఆయన కరిగిపోయారట. తన కుటుంబాన్ని క్షమించమని ఆవిడ అడగడమే చాలు అని అనుకున్నారేమో. అందుకే వెంటనే ఆవిడపైన పెట్టిన కేసును కూడా ఆయన విత్‌డ్రా చేసుకున్నారు. అలా మొత్తానికి నాగార్జున గారు తన కుటుంబంపై ఓ మంత్రి అన్ని రకాలుగా కమెంట్స్ చేసినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ఆవిడ క్షమాపణలు చెప్పడంతో ఆయన అంగీకరించడం మాత్రమే కాదు, ఆయన గొప్ప హృదయానికి ఇదొక చిరునామా అని అంటున్నారు. అలా మొత్తానికి నాగార్జున గారు ప్రముఖ రాజకీయవేత్త అయిన కొండా సురేఖ గారు చేసిన ఒకప్పటి కమెంట్స్‌కి స్పందిస్తూ ఆయన కేసు వేసినప్పటికీ ఆ తర్వాత సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఈ మధ్య కాలంలోనే ఆవిడ ఆయన కుటుంబానికి, నాగార్జున గారికి బహిరంగంగా క్షమాపణలు కూడా తెలియజేయడంతో ఆవిడపై ఉన్న కేసును ఆయనే స్వయంగా విత్‌డ్రా కూడా చేసుకోవడం జరిగింది. ఇక ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే రీసెంట్‌గా వచ్చిన ఈ వార్త ఇంకొకసారి నెట్టింట్లో ఆసక్తికరంగా మారడం మాత్రమే కాదు, నాగార్జున గారి గొప్ప హృదయాన్ని గురించి అందరూ మాట్లాడుకుంటున్న వాళ్ళే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.